జై స్వరాజ్య టీవీకి ధన్యవాదాలు. మాకు ఇచ్చిన హామీలు ఎలాంటి అమలు పరచడం లేదు గౌరవ ముఖ్యమంత్రి గారు. మీరు 6 గ్యారెంటీలు ఇచ్చిండ్రు, ఏ గ్యారెంటీ చూస్తే ఇంత మటుకు అమలు చేయలేదు. ఆ లేడీస్ కు బస్సు అన్నది వాళ్ళు తనఖా చేస్తున్నారు. నువ్వు వికలాంగులకు అంత్యోదయ కార్డులు ఇవ్వాలి, ఇంకా పోతే వృద్ధాపులకు పింఛన్లు, వృద్ధాపులకు 4000 ఇస్తానన్నారు, 4000 ఇవ్వలే. వికలాంగులకు 6000 ఇస్తానన్నారు, 6000 ఇవ్వలే. ఏంది మీరు అన్ని హామీలు ఇచ్చిండ్రు, ఇంత మటుకు ఏ హామీ చూస్తే ఇవ్వలేదు. మీరు తిట్టుకోవడమే, టీఆర్ఎస్ ను తిట్టుడు, బీజేపీని తిట్టుడు, బీజేపీ వాళ్ళు వీళ్ళని తిట్టుడు, వాళ్ళు వీళ్ళని తిట్టుడు. ఇదేనా మీరు తిట్టుకోవడం? అసెంబ్లీకి పంపిన మిమ్మల్ని ఇట్లా మీరు తిట్టుకోండి. అందుకైనా మేము ప్రజలంతా మిమ్మల్ని అసెంబ్లీకి పంపింది. మీరు ఇటువంటి మీరు తిట్టుకోవడం మానేసి వికలాంగులకు, వితంతువులకు పింఛన్లు, ఆసరా పింఛన్లు అమలు చేస్తేనే బాగుంటది. వికలాంగులకు వాళ్ళు నడిచిపోని పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళకు 3 చక్రాల వాహనాలు ఇప్పించండి, అంత్యోదయ కార్డులు ఇప్పించండి. ఇటువంటి మనిషి మీరే తిట్టుకోవడం ఏంది? ఇలాంటివి చేయకండి దయచేసి. వికలాంగులకు అంత్యోదయ కార్డులు, వృద్ధాప్య పింఛన్లు, వికలాంగ పింఛన్లు 6000, వృద్ధాప్యులకు అది పింఛన్లు 4000 అమలు చేయాలని ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. లేని పక్షంలో 26 తారీఖు లోపలనే, మేము 26 తారీఖుల ఈ లోపలనే మీరు ప్రకటన చేయాలి. ప్రకటన చేయనట్టే అంటే మేము 26 తారీఖున అసెంబ్లీకి ముట్టడించడానికైనా కానీ సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇంతలో నువ్వు వికలాంగులకు, వితంతులకు పింఛన్లు అమలు చేయాలని మనవి చేస్తున్నా. ఈ ఎమ్మెల్యేలు చూద్దా, ఆయన దగ్గర ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు అందరు కలిసి మాకు అమలు చేయాలని చేసిన. లేని పక్షంలో మీ ఎమ్మెల్యేలు ఎందుకున్నారు? మమ్మల్ని అడిగేదానికే మేము అసెంబ్లీకి పంపినాం ఎమ్మెల్యేలను. మీరు ఎలాంటివి మాకు చేయకుంటే మీరు అడుగుతానే లేరా ముఖ్యమంత్రిని? ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అని గద్దెక్కినాక మీరు ఎలాంటివి ఇవ్వడం లేదు. మిమ్మల్ని ఇయ్యనట్టే అంటే గద్దె చించడమే మేము కంకణం కట్టుకున్నాం వికలాంగులం అంతా. తప్పకుండా ఇవ్వాలని, ఇయ్యని పక్షంలో అసెంబ్లీ చూద్దాం ముట్టడిస్తాము. నేను గద్దె దించేదానికైనా కానీ ముందుకు వచ్చి అది చేస్తాం. ఇంతలో మీరు వికలాంగుల పింఛన్లు, వృద్ధాప్య పింఛన్లు దయచేసి ఇవ్వగలమని మనవి చేస్తున్నాను.